నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా రెండు విషయాల మీద చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకటి, కాళేశ్వరం కమిషన్ ముందు పిఎస్ ఘోష్ ముందు కేసీఆర్ గారు అటెండ్ అవ్వడం, ఇలా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాదులో హంగామా చేయడం. ఈరోజు కేసీఆర్తో కొన్ని ఏళ్ళ పాటు ఉద్యమం మొత్తము తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టర్ము సెకండ్ టర్మ్లో కొంత సమయం అంటే దాదాపు ఒక 20 ఏళ్ళ దాకా కూడా కేసీఆర్తో ఉన్నటువంటి అనుబంధం ఉన్న అన్న మీ అందరికి తెలుసు. కేసీఆర్ ముందు అంటే కేసీఆర్ మాట్లాడకంటే ముందే అన్న మాట్లాడాలి. అట్లా గజ్వేల్ నియోజకవర్గంతో అనేక అనుబంధం ఉంది. గొర్రెలకు సంబంధించి కూడా అనేక ఉద్యమాలు చేసి గొల్ల కుర్మలకు ఒక మహోన్నత వ్యక్తిగా నిలిచి పార్లమెంట్లో దానికి సంబంధించి మాట్లాడేటట్టు చేసి ఇలా గొల్ల కుర్మలకు ఒక ఉపాధి ఉందంటే దానికి కారణం అన్ననే. అన్న మరి ఎప్పుడో ఇంకా పెద్ద పొజిషన్లో ఉండాలి. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి కూడా అయ్యేటోడు, కానీ ఆయన ఎనర్జీ ఉన్న టైంలో ఆ ఎనర్జీ అంతా కేసీఆర్కే అప్పచెప్పడం జరిగింది. అన్న వీడియోలు సంచలనంగా మారినాయి. గత కొన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు. మీకు తెలుసు కన్నబోయిన రాజయ్య అన్న ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. అన్నని అడిగి తెలుసుకుందాం. మీ పిల్లలు అన్న నమస్తే. మీరు మొత్తం రాజకీయాలన్నీ చూసిరన్న. మీకు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ తెలుసు, అంతకుముందు బీజేపీ తెలుసు, ఇప్పుడు కాంగ్రెస్ తెలుసు, టీడీపీ తెలుసు, కమ్యూనిస్టుల గురించి తెలుసు. ఇన్ని పార్టీల కోసం ఎక్కువ తెలిసిన వాళ్ళు అంటే చాలా కొద్ది మందే ఉంటారు. ఇక అందరు మీ తరంలో అసలు లేరు, ఉన్నా వాళ్ళు పట్టించుకోరు. అసలు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ మంత్రి పదవులు ఇదంతా చూస్తుంటే కరెక్టే కేటాయించింది అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఒకటే, భారత రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే నెహ్రూ ఉన్న కాలంలో బ్రాహ్మలే, నెహ్రూ ఉన్న కాలంలో బ్రాహ్మలే ముఖ్యమంత్రులు, బ్రాహ్మలే ఆఫీసర్. అంతే, వాళ్ళు ఏం చెప్తారా? బ్రాహ్మలే ఆఫీసర్లు, అధికారులు కూడా. నెహ్రూ జంజిరం చూసే ఆఫీసు అంటే అప్పుడు జంజిరం చూసే ఇచ్చిర్రు. అంత ఉండేనా? ఆయన జంజిరం వేసుకోడు, ఆయనే జంజిరం వేసుకోడు నెహ్రూ. ఎందుకంటే అభ్యుదయవాది, ఆయన ప్రపంచం తిరుగుతాడు కాబట్టి ఆయన జంజిరం వేసుకోడు. కానీ జంజిరం ఉన్నోడే ముఖ్యమంత్రిని చేసిండు ఏ రాష్ట్రంలో అయినా. అంత వివక్ష ఉండేనా? అంత వివక్ష. కాంగ్రెస్ పార్టీ రాగానే నెహ్రూ ప్రధానమంత్రి కదా, నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మెల్లమెల్లగా అంతటా కూడా యావత్ భారతావనిలో బ్రాహ్మలే ముఖ్యమంత్రులు. దాని తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ వచ్చినాక ఏమైంది? ఆమె అయారాం గయారాం ముఖ్యమంత్రులు. అయారాం గయారాం, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఉండేది అట్లా. సిట్ అంటే సిట్టు. అప్పుడు యువకులు, నేను యువకుని. అంటే ఏ ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి పదవి పట్టుకొని వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడా కూడా నమ్మకం ఉండదు. అట్లాంటి ముఖ్యమంత్రులు ఆయన. ఆమె సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఆమె అట్లా నడిచింది. మార్పు ఎప్పుడు వచ్చిందా? మార్పు అనేది ఎప్పుడు వచ్చింది? అసలు ఇక్కడ వాస్తవంగా రెడ్ల సామాజిక వర్గమే కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు మన ప్రత్యేకత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళే. కమ్మాస్ కాలంలో తెలుగుదేశం ఒక ఒరవడి. అవును, అది రాకన్నా ముందు అంతా రెడ్లే అంటారు. రెడ్లే. తెలుగుదేశం అనేది ఒక ఒరవడి. ఎన్టీ రామారావు వచ్చిండు, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు. అప్పటి వరకు అన్నం లేకుండే, జనాలు అన్నం తిందామంటే లేకుండే. ఎన్టీ రామారావు ఒక ఒరవడి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అది వెన్నుపోటు అంటారా, దాన్ని ఏం పోటు అంటారో పోటు అయింది. అప్పటి నుంచి రాజకీయాల్లో ఒక మార్పు వచ్చింది. ఏం మార్పు అంటే చంద్రబాబు నాయుడుది పార్టీ కాదు, ఆయనది పార్టీ కాదు, ఆయన గుంజుకున్న పార్టీకి ఏం చేసిండు? ఆయన ఉపన్యాసకుడు కాదు, పెద్ద స్పీకర్ కాదు, నార్మల్గా హైట్ ఉన్నాడు కానీ రూపవంతుడు కాదు. హైట్ ఉన్నాడు కానీ ఎన్టీ రామారావు వెళ్ళిండు కదా అందరూ. ఎన్టీ రామారావు జాగాలో చూస్తాంటారు కదా. ఆయన ఏం చేసిండే వ్యాపారం ఎన్నుకున్నాడు. ఆయన వ్యాపారం సెలెక్ట్ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు బిజినెస్ ఎవరు పైసలు గానాటి నుంచే మనకు పైసలు సురువైనాయి. అప్పటిదాకా రూపాయలు, అప్పటిదాకా రూపాయి లేదు. ఏమీ పైసలు లేనోడు కూడా అప్పుడు. ఇప్పుడు మన సంగంరెడ్డి సత్యనారాయణ గారు, ఆయన దగ్గర రూపాయి లేకుండే. కానీ
ఆయన ఒక్కటే గోడ మీద రాసిండు, ఒక్కటే గోడ మీద రాసిండు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఒక్కటే గోడ మీద రాసిండు, ఏమని? సంగంరెడ్డి సత్యనారాయణ గారికే మీ ఓటు. ఒకడే ఆయననే సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు. ఇప్పుడు పృథ్వీకి ఇట్లా అప్పుడు పిల్లలు, పృథ్వీకి ఇట్లా అందరు పిల్లలు చిన్నోళ్ళు. పృథ్వీ చిన్నోడు, భోజ పెద్దోడు, వాళ్ళ కుటుంబం అంతా నాకు తెలుసు. ఒక్కటే గోడ మీద రాస్తే నేను అప్పుడు ఒక వల్లు పెట్టినా. ఏం వల్ల అంటే, అరే సత్యన గెలితే ఇక తెలుగుదేశం పార్టీ వస్తుంది. అబ్బా, సత్యన గెలిచిడనుకో అసలే పైసలు లేనోడు, నానాతి పడుకుంటున్నాడు. ఆయన మంత్రి అయిన రోజు ఆయనకు కొత్త అంకి లేదు. ఆ రోజు ఆళ్లే, ఆ రోజు ఆళ్లే. ఆయన లాల్చీకి ఇట్లా మంచిగా చూడగదు. ఆ రోజు ఆయన తిరిగి 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 పరిశ్రమలు ఇచ్చాడు మంత్రి పదవికి. అంటే అటువంటి పరిస్థితులలో కూడా ఎన్టీ రామారావు హవాలా అనేక మంది బీసీలు యువతలకు వచ్చి, ఎన్టీ రామారావు హవాలా బీసీ లీడర్షిప్ గానాటే స్టార్ట్ అయింది. అంతకంటే ముందు లేదు, అంతకంటే ముందు ఆగమ శివరాత్రి ఎక్కడో ఉండాలి. అసలు అంటే ఉన్నత వర్గాలే, ఉన్నత వర్గాలే. ఎమ్మెల్యేలు అంతా ఓసీలు, రిజర్వేషన్లు ఏమైనా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది అంతే. ఎస్సీ ఎస్టీగా తప్పనిసరి కాబట్టి వాళ్ళకి ఇచ్చిండ్రు. కానీ మిగతా వాళ్ళంతా రెడ్లే, మిగతా వాళ్ళంతా రెడ్లే. రెడ్లే అంటే కాంగ్రెస్. ఇది నడిచింది. ఒక్క ఎన్టీ రామారావు ఊరవడి తర్వాతనే ఈ బీసీలు కూడా మంత్రులు కావచ్చు, బీసీలు కూడా ఓ స్థాయిలు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు కూడా కావచ్చు అనే ఒక ఒక ఒరవడి వచ్చింది. అది మామూలు విప్లవం కాదండి, అది మామూలు విప్లవం. నేను స్వయంగా మంచిగానే ఉన్నా, మంచిగానే ఉన్నా. ఎందుకంటే సత్యన్నతోనే మేము, సత్యనారాయణ గారితో మాకు బాగా అనుబంధం ఉంది. యువకులుగా మేము యువకులు పేపర్ రోజు చదివేది, పేపర్ చదివేది. నేను బీజేపీలో చాలా యాక్టివ్ ఉన్నా. అప్పుడు నాకు మా సమిరెడ్డి గారు అన్నాడు, అరే నువ్వు పోరా, నీకు టికెట్ ఇస్తాను, నేను 1000 రూపాయలు ఇస్తారా తిరుపతి మీటింగ్ పోరా అంటే నేను పోలే. ఎందుకంటే నాకు ఆ పచ్చంగి ఇష్టం లేకుండా, ఆ అంగిలే ఇష్టం లేకుండా నేను ఎన్టీ రామారావు సినిమాలు చూడకపోయేది, నాగేశ్వరరావు చూసేది. అట్లా మీరు ఎన్టీఆర్ సినిమాలు చూసి ఎన్టీ రామారావు సినిమా చూస్తే ఎమ్మెల్యే మంత్రి అన్యాయం. నాకు ఎప్పటికేదో వెంటాడేది, ఎప్పటికేదో వెంటాడేది. చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న మిస్టేక్స్. అయితే అప్పుడు జరిగిన దాని తర్వాత వచ్చింది మళ్ళా, దాని తర్వాత చంద్రబాబు నాయుడు, దాని తర్వాత ఏంటిది కేసీఆర్కు ముఠమాలు మంత్రి ఇచ్చిండి. నాకు మంత్రి ఇచ్చిండు, కానీ నేను ఏం చేసిన అంటే కార్మిక శాఖ మంత్రి ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన తర్వాత ఈయనకు మళ్ళీ 2వ టర్మ్లో ఏం చేసిండే అంటే ఈ ఉపసభాపతి ఇచ్చింది. ఈ అప్పటి నుంచి నారాధల పడ్డాడు, అప్పటి నుంచి నారాధల పడ్డాడు. ఆయన అసెంబ్లీకి కూడా రాలే, వచ్చే మనిషి కాదు నారాధల పడితే. ఆయన మనస్తత్వం ఒకటి, ఆయనే మీదికుంటేనే అత్తడా, కింది కోలుకుంటే రాడు, అటు ముఖాన కూడా రాడు. అంతేనా? ఇప్పుడు వస్తాడా, ఇంటికే వస్తలేడా. గెలిస్తే వచ్చాడు అసెంబ్లీకి, గెలిచిండే వచ్చాడు. కానీ మంత్రి పదవి, అది వరకు మంత్రి పదవి ఇచ్చిండు. దాని తర్వాత ఆయన 83లో ఓడిపోయాడు, 83లో ఓడిపోయాడు. ఓడిపోయాక మళ్ళీ మళ్ళీ మిటర్ పోలేదు వస్తే వచ్చి మళ్ళా దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినట్టున్నది. మినిస్టర్ తర్వాత ఉపసభాపతి అయ్యిండు. ఇక ఉపసభాపతి అయినాక ఇక మూలకు పోయి, ఇక మూలకు పోయి ఎక్కడ ఏంటిది అని తిరిగిండు. తిరిగితే అప్పటి వరకే ఈ ఉద్యమకారులు కొద్ది బలపడ్డారు, చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా బలపడ్డారు. అంటే మనం కలిసిన దాని నుంచి పోరాటమే, కలిసిన దాని నుంచి కూడా పోరాటం. కవులు, గాయకులు, ఎంప్లాయీస్, అన్యాయాలు ఎప్పుడు నానా ఉనుక గుంపటోళ్ళకి మసులుతాను. ఇది ఉనుక గుంపట ఎరికారండి, చెప్పండి. ఆనాడు అగ్గి అనేది ఇంపార్టెంట్, నిప్పు ఇంపార్టెంట్. అయితే ఉనుక పెట్టుకొని అలా పిడక పెట్టేది, పిడక పెడితే ఇక అది నిప్పు ఉండాలి. ఈ నిప్పుకు దబ్బున పరాయింటికి పోయి అడకాసుకుంటే అది ఏబరేసి ఆడి దాని కింద లెక్క, దాన్ని ఏబరేసి దాని వద్ద చూసేది. ఈ సిల్సిలాలు ఏమైందంటే ఇది ఎప్పటికి మసులుతాంది. తెలంగాణ అనేది ఎవరిని కాదే, నువ్వు నేను జబర్దస్తుకున్నది కాదు. జీవం ఉండి కొట్లాడిల్లు కొంతమంది, జీవం ఉండి కొట్లాడి. కాళోజీ నారాయణరావు, కాళోజీ నారాయణరావు, అనేక మంది కవులు, గాయకులు
ఇప్పటికి ఉన్నది ఇది ఊరవడి. కేశవరావు జాదవ్ సార్, కేశవరావు జాదవ్ అసలు ఈయన రాకముందు వీళ్ళందరూ చేశారు. కొండ లక్ష్మణ్ బాబూజీ, కొండ లక్ష్మణ్ బాపూజీ, ఇంద్రారెడ్డి, మారోజు వీరన్న, జల్లి లలితక్క వీళ్ళందరూ కూడా పోరాటం చేసిండ్రు. అరే ఇన్లేదో మతలా ఉన్నదని కేసీఆర్ వచ్చాడు. అరే ఇన్లేదో మతలా ఉన్నదని అనేక మందిని పిలిచి మాట్లాడి ఆయన గంటల తరబడి మాట్లాడే స్వభావం, కెపాసిటీ ఉంది. గంటల తరబడి మాట్లాడి ఇది ఎట్లా అని ఆలోచించి దీన్ని ఒక రేవుకు తెచ్చుకున్నాడు. ఇది అయితే క్లిక్ అవుతుంది కావచ్చు అని అనుకున్నాడు. ఒక ట్రై కనీసం ఈయనదో దుకాణం ఉండవు, షాప్ అని ఉంటుంది, ఒక షట్టర్ దొరుకుతుంది, ఒక షట్టర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన పొత్తుల అగ్రగణ్యుడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే ఇవన్నీ ఇగురాలు చేసుకున్నాడు. అట్లా ఆయన ఆ యోచన చేసి వి ప్రకాష్ అన్న, పాషం యాదగిరి, జయశంకర్ సాబ్ మూలం, పాషం యాదన భాష, యాదన ఉపన్యాసం, యాదన బాపతి కాపీ కొట్టుకున్నాడు. గాదే ఇన్నో కొంతకాలం మామూలు ట్రయల్ చేయలే ఆయన కూడా. ఇద్దరు కలిసి బాగా కలిసి తిరిగే, ఒకటే దగ్గర గాదన్న బాగా కలిసి తిరిగే. ఆయనకేంది లెఫ్ట్ అన్నాడు, రైటిస్టులు కూడా వచ్చి ఎవరు సంగంరెడ్డి మన సత్యనారాయణ రెడ్డి, ఇప్పగూడెం సత్యనారాయణ, ఆయన బీజేపీలో చాలా పొజిషన్కి పోయినాడు. ఆయన బీజేపీ ఉపాధ్యక్షుడు ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉపాధ్యక్షుడు ఉండే. ఆయన వచ్చిండు మా దగ్గర, కోల జనార్దన్ వచ్చాడు మా దగ్గర, అమరేందర్ రెడ్డి వచ్చాడు. కోల జనార్దన్ రెడ్డి మొదటి అధ్యక్షుడు మాకు, వరంగల్ జిల్లాకు కోల జనార్దన్ రెడ్డి మొదటి అధ్యక్షుడు. అప్పుడే నన్ను బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ చేసిండు. జనరల్ సెక్రటరీని కుదరది అని, అయ్యో నీ స్థాయికి తగ్గ పదవి రాలేదని వినోద్ సార్ తీసుకొచ్చిండు. వినోద్ సార్ కేసీఆర్ దగ్గర తీసుకొస్తే ఆయన 5 నిమిషాల పరిచయం చేస్తానని అనుకున్నాను. 3.5 గంటలు మాట్లాడి నాకు ఫస్ట్ పరిచయంలో 3.5 గంటలు మాట్లాడాడు. 3.5 గంటలు మాట్లాడి రాదన్న అన్నాడు. అప్పుడే ఏంటన్నా రాదన్న, నువ్వు బీసీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ కావాలన్నా, బీసీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ కావాలంట. మీ నాలెడ్జ్ అంతా క్యాచ్ చేసి అయితే నేనేం చేసిన అంటే, ఇక వద్దు, నేను నాతో కాదన్నా, ఎందుకంటే వరంగల్ అంటే నాకు ఇష్టం, నేను ఇక్కడనే ఉండాలంటే నేను ఇక ఊరు ఇడిచిపెట్టి రావాలి, ఇదంతా నానా యాగి తిప్పల అది ఇది ఏం చేస్తున్నాడు, నేను నా దగ్గర పైస లేదా పసరు లేదా ఏది లేదా అని ఒక మాట ఉంది. ఆయన 3 నెలలు దానికోసం అట్టి పెట్టే వరకు నేను ఇక గొర్రెలపడ్డా. అంటే నాకు కూడా ఈ తెలంగాణ యావతోటి వచ్చినాయి. అట్లా ఆయన కూడా కొట్టి ఏమన్నాడు, నమ్మ బలికెట్టు కదా, నేను మొట్టమొదటి దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, నమ్మ బలికెట్టు కదా. మహాభారతం తెలుసు అనుకుంటా మీకు. ద్రోణాచారి జీవన విధానం ఏంటంటే, ఎవరికన్నా భిక్షం పెడతా అంటే ఆ కింద పడ్డ గింజలు ఏరుకునేది అన్నట్టు. ఆయన కింద పడ్డ గింజలు ఏరుకునేది ద్రోణాచారి. ఆ కింద పడ్డ గింజలతోటి జావ కాసుకొని బతికేటువంటి ఆలోచన. ఆయనే పురంలోకి పోనని ఒట్టు పెట్టుకున్నాడు. పురంలోకి నేను పోను కాక పోను. జావ కాసుకొని తిన్నాడు ఆయన. జావ కాసుకొని ఆ చిన్నప్పుడు ఆయనకు అశ్వత్థామ కొడుకు పుట్టిండు కదా, మహాయోగ్యుడు. ఇప్పుడు నాకైతే కేసీఆర్ అంత బంటు ఈ కాలంలో, మహాభారత కాలంలో ద్రోణాచార్య ఎంతో, ఈ కాలంలో ఈయన కతే తక్కువడేం కాదు. కానీ ఆయన కొడుకుకు పాలు పోయలేకపోతాడు. సరి అయిన పాలు పోయాక ఈ గింజలు ఉంటాయి కదా, ఈ ఏరుకున్న గింజలతో గంజి చేసిపోతాడు. ఇవే పాలని తాగుతాను. వాళ్ళ బామారిది ఎక్కడ ఉంటాయంటే పురోహితుడు. ఇక్కడ ఈ హస్తినాపురిలో ఆయన ప్రముఖ భూమిక పోషిస్తుడు.
ప్రముఖ భూమిక పోషించోడు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మా అమ్మగారింటికి వస్తాడుగా, అమ్మగారింటికి వచ్చినప్పుడు పాలు తాగి ఎవరు అశ్వత్థామ పాలు తాగి అప్పుడు వాళ్ళ అమ్మతో చెప్పిండు, ఈ ఈ గంజినీళ్ళు ఇస్తాంటే నేను పాలు తాగినమ్మా అని చెప్పిండు. నేను పాలు తాగినా ఈ గంజినీళ్ళు ఈ పాలు కావని చెప్పిండు. పాలు కావు అని చెప్పిన కింద ఆయనకు ద్రుపద మహారాజు దోస్తులు ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఆ ద్రుపదం దగ్గర పోతాడు, నాకు ఆవులు కావాలంటే నా కొడుకు కోసం. అప్పటి వరకు పురంలో అడుగు పెట్టాడు ఆయన. ఈ కొడుకు కోసం చెట్టాడు వ్రతం, ఆయన వ్రతం చెట్టాడు. వ్రతం చేయడం ఏం చేసిండు అంటే ఆవుల కోసం పోతే నాకు 1000 ఆవులు ఇవ్వన్నాడు. మరి వాడు కావులు కాదు 2 ఆవులు కాదు 1000 ఆవులు కావాలన్నాడు. అరే నువ్వు బోరా, నువ్వు నాకు దోస్తు, నీకు 1000 ఆవులు, నీకు 1000 ఆవులు ఇవ్వాలి, నీ కొడుకు కోసం నేను ఇదంతా మొయ్యాలి. అరే నువ్వు వెళ్ళిపోరా, నువ్వు ఇవ్వనివో నాకు తెలియదు అని జుట్టు పట్టి లాగింది అన్నట్టు. సిగ ముడుచుకునేది, జుట్టు ఊసిపోయింది అన్న. ఆనాడే శపథం చేసిండు ద్రుపదుని, నిన్ను గద్దె దించేదనుక అంటే నీ రాజ్యంలో నిన్ను బంధించేటువంటి శిష్యుని సంపాదిస్తానని పూరిండు. ఈ కేసీఆర్ కూడా గట్టిన ఏది మన డిప్యూటీ స్పీకర్ చేసే వరకు ఆయన అవమానంతో భరించి అరే చంద్రబాబు నాయుడు దిగిస్తారని ఈయన శపథం చేసి. నేను అందుకే నేను ద్రుపదంతో ఈయనతో ద్రోణాచార్యతో పోస్తాను అంత. మరి అప్పుడున్నది స్ట్రాంగ్, ఇప్పుడు ఎందుకు లేడు? అంత ఆగమాగమైంది కదా. నేను చెప్తా, అది కొంచెం 2 నిమిషాలలో అయిపోతుంది. అయితే ఏమైంది అంటే ఇక్కడ ఆయన అక్కడికి పోయి వస్తాడు. అటు పోయి వస్తా అంటే ఈ కౌరవులు పాండవులు అందరూ ఒక్కటే కదా, 105 మంది బాల్ ఆడుకుంటారు. బంతి ఆడుకుంటా అంటే బంతి పోయి బాయిలో పడ్డది. బాయిలో పడితే వాళ్ళకి దిగి తేవాలంటే కష్టం కదా. ఈయన ఏంటంటే ఒక పుల్లతోని పుల్ల కొట్టి పుల్ల కొట్టి అంత నిపుణుడు. గడ్డి పరకలతోటి దాన్ని బాలుని తీసిస్తాడు. గడ్డి పరకాలతో బాలను తీసిస్తే వాళ్ళు భీష్ముని దగ్గర పోతారు. భీష్ముని దగ్గర పోయి గిట్లయితే గిట్లా అంటే అప్పుడు ఆయన పిలుస్తాడు. భీష్ముడు పిలిచి, నువ్వు నా పిల్లలకు మా మనవలకు విద్య నేర్పాలి, విలువిద్య. ఆ విలువిద్య కూడా నేర్పాలంటే అట్లా కుదిరి ఆయన శపథం ఏదైతున్నదో మా కేసీఆర్ కదా నేను అన్యోకన్నే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అన్నట్టుగా ఈయన పురంలో అడుగు పెట్టనన్నాడు. హస్తినాపురిలో అడుగు పెడతాడు. అడుగు పెట్టిన కింద అన్ని తప్పిండు. అడుగు పెట్టిన కింద విలువిద్య నేర్పిండు, విద్యాబుద్ధులు వచ్చినాయి, అందరు పెరిగిండు, పెద్దోళ్ళు అయిండు. పోతే అర్జునుని కోరిండు, అంటే ఈ పెద్దోళ్ళ నాకు కోరిండు, ఎవరిని ద్రుపదుని బందీ చేయాలన్నా అంతే, నాకు ఏమీ అక్కర్లేదు, ద్రుపదుని బంధించుకొచ్చినోడు నా శిష్యుడు అన్నాడు. అర్జునుడు పోయి బంధించుకొస్తాడు. అప్పుడు అర్ధరాజ్యం కొట్టేస్తాడు. అప్పుడు అర్ధరాజ్యంగా ఇస్తాడు, ద్రుపదుని అర్ధరాజ్యం ఇస్తారు. అప్పుడు బందే కదా, బంది కాబట్టి రాజ్యం గెలిచినట్టే కదా. రాజును బంధించుకొత్త కథమే కదా, అంతే. అర్ధరాజ్యం అంటే ఆనాడు శపథం తప్పిండు. ఈయన కూడా దళితునే ముఖ్యమంత్రి అన్నాడు, కానీ ఈ పిల్లల కోసం ఈయన శపథం తప్పి గింత నాశనం కాలానికి వచ్చింది. ఈ పిల్లలు రాకపోతే అవుతుండే దళితునే చేసినా ఏం చేసినా అంత మనసులో పెట్టుకునే కదా మాసంటాలు అందరిని దొక్కింది. అంటే ఈ కథ గిట్లా పాడైతుంది. కేసీఆర్ కథ ఇది, ఈ కేసీఆర్ కథకి ఇది. ఇప్పుడు ఇదేంది మనది మంత్రివర్గంకి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కానీ, మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, అటు సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఇటు ఆది శ్రీనివాస్ కానీ, ఇట్లా చాలామంది ఇటు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మాకే ఇవ్వాలని వీళ్ళు అంటారు. ఇప్పుడు మంత్రి పదవులు ఇంకో 3 మిగిలినాయి, మొన్న ఒక 3 ఇచ్చిర్రు. అసలు గతంలో కొంతమందికి ఇచ్చిర్రు, ఇప్పుడు కరెక్టే ఇచ్చిర్రా ఇంకెవరికన్నా? మూడే ఇచ్చింది కదా ఇప్పుడు 3 అంటే ఒక ఎస్సీ, 2 ఎస్సీలు, టాటా బిర్లా అంటూ టాటా బిర్లా అని తిడతారు కదా వీళ్ళందరూ. వెంకటస్వామి గారిని అట్లే అనుకునేది. వెంకటస్వామి గారి పుత్రుల కిందనే కదా వీళ్ళకు. ఇప్పుడు వెంకటస్వామి పుత్రులు
ఇప్పుడు ఇచ్చిన ఆయన ఈ మంత్రి పదవి తీసుకున్న ఆయన బీజేపీలో ఉండే, అంతకంటే ముందుగా కాంగ్రెస్, దాని తర్వాత బీజేపీ, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్. ఆయనకు పేపర్ ఉన్నది, ఒక టీవీ ఛానల్ ఉన్నది, ఆయనకు పేపర్ ఉన్నది. వాళ్ళ అన్నం ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఎంపీ, ఆయన పేరు దళితుడు అన్న. అంటే వాళ్ళ వంశం మొత్తం పరిపాలిస్తుంది, ఆయన పేరు దళితుడు. ఆ దళితుడిని ఒకళ్ళు చేసిండు. ఇక పోపు మిరపకాయల వల్ల వీళ్ళని చేసిండు. ఎవరు ఒక ఎస్సీను అడ్డూరు లక్ష్మణ్ అని ధర్మపురి నియోజకవర్గం. నేనేమంటానంటే ఇది పోపు మిరపకాయ కదా, విలువంతా ఆయనకే పోద్ది కాదే. ఆయన ఆలోచిస్తే కూడా వీళ్ళ దగ్గరకు వస్తాడా? ఇప్పుడు ఈటల రాజేందరు అందులో ఏమన్నా అయ్యేటట్టున్నదని ఒక ముదిరాజు చేసిండు. దాంట్లో కూడా ఉన్నది, దాంట్లో మాత్రం ఉన్నది. మేము ముదిరాజునే మంత్రి చేసిన వాకిట శ్రీహరి అని ముదిరాజే కదా. ఆయన ముదిరాజు మంచిదే, మంచి పనే చేసిండు. కానీ ఇది కడపలో పెట్టుకొని చేసిండు. మా బండప్రకాష్ అన్నకు భయపడి వాకిట శ్రీహరి అన్నకి ఇచ్చాడు. మా బండప్రకాష్ అన్న సభ్యత్వం లేకుండానే రాజ్యసభ చేసిండు. కేసీఆర్ ఒకటి మనసులో పెట్టుకున్నాడు, అరే దబ్బున ఆల్టర్నేటివ్ రాజేందర్కు ఆల్టర్నేటివ్ ముదిరాజు ఒకడు ఉంటాడని ఆయన రాజ్యసభ చేసిండు అడగకుండానే. ఆయన మళ్ళీ ఎమ్మెల్సీ చేసి ఆయనకు మళ్ళీ డిప్టీ స్పీకర్ చేసిండు. ఇవన్నీ చేసేది ఏంటంటే వీళ్ళు కడుపులో పెట్టుకొని ఇవన్నీ చదువుతాండ్రు. అసలు కాంగ్రెస్ పార్టీకి నల్గొండ పెట్టని కోట కదా. ఆ కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ మెంబర్లకు కానీ అసెంబ్లీ మెంబర్లకు కానీ అవును. ఎలా కేటీఆర్ రేవంత్ రెడ్డి అంటుండు ఆడు అవులేగాడు చిల్లరగాడు అంటే మా నాన్ననే కమిషన్ పిలిపిస్తాడా వాని అంతు చూస్తా అన్నట్టు మాట్లాడుతున్నారు. వెంకట్రామనే భారత రాష్ట్రపతి. ఇప్పుడు కేటీఆర్ అంటున్నా సీఎం పట్టుకొని చిల్లరగాడు అంటూ ఉందా ఆంబావం టెంపర్మెంటు. ఇప్పుడు మీరేమో పిలవచ్చు ఏం కదంటారు ఒక ఫ్రెండ్. అరే ఎవ్వరైనా పిలవచ్చు, ఆయననేమో మా నాన్ననే పిలుస్తారు అవరా చిల్లరగా అంటుండు. అరే ఈయన కాదు పిలిచేదో కమిషన్ వేసిండు. మరి కమిషన్ తిడతలేడు రేవంత్ రెడ్డి. అరే ఘోష్ అంటే ఇప్పుడు ఆయన పేరు ఘోష్. అవును, ఆయనకు ఆల్ ఇండియాలో బేష్ అనే పేరున్నది, ఒక స్టేట్ మ్యాన్. అరే ఆ పర్సనాలిటీని నువ్వు నిందిస్తావా? మరి ఆయన అన్నట్టే కదా ఈయనంటే. అరే ఎవ్వరు ముఖ్యమంత్రి ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇటువంటి ఏకపోయేదా? నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వేసినావు కదా. మరి మీ అయ్యని తిట్టినావా నువ్వు? మరి ఫోన్ ట్యాపింగ్ చేసిరట కదా. మీ అయ్యని తిట్టినావా? తిట్లే. అరే నువ్వు ఇట్లా చేయదు కేసీఆర్ అని అన్నావా? ఇప్పుడు వాటికైనా కేసీఆర్ అని పేరు పెట్టిళ్ళు. మీ నాయన పేరు కేసీఆర్ అని నువ్వు అంటావా? మేమంటాం కానీ తల్లి కేసీఆర్, బిడ్డ కేసీఆరే, కొడుకు కేసీఆరే, అల్లుడు కేసీఆరే, ఆ ఇల్లమ్మ రాజులు కేసీఆరే. ఒక్క ఆమె శోభక అంటలేదు కావచ్చు, కేసీఆర్ అని అంటలేదు కావచ్చు. అందరికి ఆయన పేరు కేసీఆర్ చేసి అది కరెక్ట్ కాదు. అనవచ్చా సీఎం పట్టుకొని అట్లా? ఎవరినైనా అనొద్దాయా? ఈయనే సీఎం అవుతాను అనుకున్నాడు కదా. మా నాయన తర్వాత కేటీఆర్ అయిదాం అనుకుంటున్నారు. కేటీఆర్ పట్టుకుని అరే చిల్లరగాను అవులగాను అనొచ్చు ఆయనను. మళ్ళీ అన్నేసేసారు, అవసరం లేదు కదా. ఇప్పుడు అవసరం లేని ముచ్చట్ట అనద్దు కదా. అంటే ఏమి ఉంటుందా? గౌరవం ఉంటుంది. నువ్వు అమెరికా పోయిన అంటావు, గొప్ప చదువులు అంటావు, కోట్ వేసుకుంటాడు, షూట్ వేసుకుంటాడు, బెల్ట్ టై కట్టుకుంటాడు. ఆ టై కట్టుకున్నట్టుకోవాలి మాటలు. నీ వేషం ఏదన్నా వేసుకో, కానీ భాష మంచుకుంటాలి కదా. ఇంకోళ్ళు కించపరచద్దు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు అమెరికా నుంచి శంషాబాద్కు వచ్చిండు. ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు ప్రతిరోజు చేస్తున్నాడు. నాదేముంది, నన్ను అంటారు, నేను ఎక్కడ రాసిచ్చిన్నా ఫోన్ ట్యాపింగ్ చేయమని. అదే ఇబ్బంది దోషు అయితే అది అనుభవిస్తారు. ఇప్పుడు అనేక మంది అనుభవించారు కదా భారత రాజ్యాంగంలో. అనేక మంది ఇప్పుడు జయలలిత జైలుకి పోయింది, లాలూ ప్రసాద్ జైలుకి పోయింది, కానిమల్లి జైలుకి పోయింది, అనేక మంది శశికళ జైలుకి పోయింది. ఏమైనా పొరపాటు ఉంటే పోతారు, లేకపోతే వీళ్ళు మళ్ళీ ఈ వేసుకుంటారు కదా పూలదండలు దప్సప్పులు వేసుకుంటారు. నేను బేషత్తుగా ఇట్లయినా అట్లయినా అనుకోవచ్చు కదా, ఏమన్నది. అయితే కేసీఆర్ మెంటాలిటీ ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేయించేంత మెంటాలిటీ ఆయనకు తెలియకుండా చేపించుంటారా? అంటే ఏది తెలియకుండా కాదు ఆయనకు, ఏది తెలియకుండా కాదు. కానీ
ఇట్లా ఇట్లా వేరే వాళ్ళు అంటే మాట్లాడుకుంటే వినాలని కోరుకుంటా. శత్రుత్వం పడితే మాత్రం ఆయన శత్రుత్వం బాగా మామూలు కాదు, ఆయన మామూలు కాదు. ఫ్యూడల్ ఎంతకైనా తెగిస్తాడా? ఎంతకైనా తెగిస్తాడు. ఇప్పుడు ఎంతకైనా తెగించుడు, ఇల్లునే తెగించి అక్కడ ఫామ్ హౌస్లు ఉంటాడు, అది తెగించుడు కదా. ఇల్లు ఇడిచిపెట్టిపోతారే. ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఫ్యామిలీ అంత ఉంటారు, ఒక్కడే ఉంటాడు. వీళ్ళు 100 మాగదులు కొంతమంది ఉంటారు, వాడు పని బట్ట వాళ్ళు ఉంటారు. ఆయన భార్య ఉంటుంది ఆడ పోయి, ఎందుకుంటుంది ఆయన ఉండదు. భార్య, కూతురు, కొడుకు, అల్లుడు, కోడలు. అరే నేను హైదరాబాద్ వస్తానే, నా పిల్లల్ని తీసుకొని వస్తానా, నేను హైదరాబాద్ ఎప్పుడన్నా ఒకసారి. అరే నేను వారంలో 2-3 రోజులు వస్తానే, ఈయన మొత్తం ఆడు ఉంటాండే నెలలు. మరి ఆమె తీసుకొని పోయిండ. సంవత్సరం. అరే మేము ఏడుంటేందా మీకు రోగం అనే చెప్పని. ఎప్పుడు మీకేమైనా రోగం అనరా, నేనేం కొడుతాను అనుకో. అరే ఆ గొల్లరాజు కానీ పిచ్చిలేసినదే, నా భార్య మేము అంతా సకుటుంబంగా ఆ పట్టణంలో ఇజ్జత్కు నా ముఖ్యమంత్రికి పదవి పోయింది, వాడోడు వీడోడు అనరా అని మాటలు అంటాడు. దూరంగా ఉన్నామే అని చెప్పాను, ఏమైతుంది? మేము మా ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ అయినా గెస్ట్ హౌస్ బతక మాకు ఉంటుంది. వీళ్ళు ఎవరైనా మాట్లాడుతుంది కనుమని అనొచ్చు కదా అంట. మీరు ఫామ్ హౌస్ పోయిరా అన్న ఎప్పుడన్నా? పోయినాగా. కేసీఆర్ చాలా పెద్ద ఉంటుంది అన్నది. అంటే ఇప్పుడు మళ్ళీ దానికి కుల ఒకటి కట్టిండు. మీరు పోయింది ఎప్పుడు లాస్ట్? నేను పోయింది అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్తో పొత్తు ఉండాలనా వద్దా, కాంగ్రెస్తో పొత్తు ఉండాలనా వద్దా అన్నప్పుడు మేము ఇద్దరమే 6 గంటలు చర్చించుకున్నాం. ఎప్పుడు మాట్లాడేది మీరు? ఫస్ట్ ముట్టమాల ఆయన ముఖ్యమంత్రి అయిన 2014 కాకముందు కాంగ్రెస్తో పొత్తు ఉండాలా వద్దా లేదు. అయితే పొత్తు ఉందాము నేను మాట ఇచ్చినా అని ఈయనే. అరే పొత్తుంటే దొక్కుతారా అని నేను. అరే కాంగ్రెస్ వాడు మనం నిలబడకాడ ఇండిపెండెంట్ నిలబెడతారు, మనల్ని ఓడిస్తారు అంతలా. అయితే దీని తర్వాత ఏది మనకేమైనా తక్కువ పడితే అప్పుడు పొత్తుగలుగుతామని నేను. అట్లా 6 గంటలు చర్చించుకున్నాం. 6 గంటల తర్వాత చల్ పొత్తు లేదు అని డిసైడ్ అయినాక నేను వరంగల్ పోయినా, ఆయన అన్న పన్న. మీ మాటకు వాల్యూ ఇచ్చిండు. వాల్యూ అరే నా మాటకు నేను ఎవరిని పడితే వాళ్ళకి టికెట్ ఇచ్చేది. వీడు లాంగే కనుక వెళ్తాడు అంటే ఇచ్చేది. అరే ఎటమాట ఉన్నదట కాదే, వాడు గురించి మంచిగా చెప్తలేరు, లాంగే నేను చెప్తాను కదా, వాడికి వెళ్తాడు. కానీ పరిస్థితి అట్లుంది, వీడైతే వెళ్తాడే. అయితే ఆయన ఏం చేసిండంటే మమ్మల్ని కొట్టిన వాళ్ళను తిట్టిన వాళ్ళను దగ్గర తెచ్చి మమ్మల్ని దొక్కిపారు దగ్గర. మీరు మిమ్మల్ని వాడుకొని మీరు సలహాలు తీసుకుని. నేనేందే అనేక మంది కదా, మీలాంటి వాళ్ళ సలహాలు అనేక మంది కదనే. అరే పాట పాడినోడు, పాట రాసినోడు, పైసలు ఖర్చు పెట్టినోడు ఎంతమంది అవిష్పోయినలే, ఎంతమంది సమిధ లైన్లు. ఏవాడు ఉన్నాడు ఆయన మమ్మల్ని తిట్టినోడు, మమ్మల్ని కొట్టినోడు, ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నోడే ఆయన సలహాలు ఇస్తున్నప్పుడు ఈయన ఇంత తెగిస్తాడు, ఇంత తొక్కుతాడు అనుకున్నారా మీరు? 2014 నమ్మించిండు బాగా. ఇప్పుడు లేకపోతే మేము సర్వీస్ ఎట్లా చేస్తాం? డౌట్ కూడా రాలే మీకు? డౌట్ రాదు. ఇంకోటి కేసీఆర్ అంటే ఎప్పుడన్నా అసలు నిజంగా బాధ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఓడిపోయింది కదా, కొంచెమన్నా బాధ ఉంటుందా? పోతే పోయింది నేను రెస్ట్ తీసుకుంటా, బాధపడతాడు. బాధ అనేది నిజంగా కేసీఆర్ లాంటి అంత టాలెంటెడ్ వ్యక్తి కూడా అన్ని గెలుపోటములు సమానమే అని చెప్తాడు, కానీ సమానంగా ఉండడు. గెలుపోటములు సహజము అని చెప్తాడు, కానీ అట్లా ఉండడు. ఇప్పుడు మీరు ఓడిపోయినప్పుడు ఆయన పక్కకు ఉన్నారా? మీరు ఓడిపోయినప్పుడు నేను ఇక అంతకంటే ముందుగానే ఎత్తిని. అసలు ఆయన ఓటమిని మీరు చూడలేరు. ఆయన ఓటమిని నేను చూడకుండానే ఎర్రగొల్లోడు ఏడ్చుకుంటూ పోతాడు, ఎలువ ఆయన ఓడిపోతాడని చెప్పింది మొదటి వ్యక్తిని నేను మొదటి వ్యక్తిని. అంటే నేను ఒక్కరిని ఏడవలేదు సుమా. అవును, రవీంద్ర నాయక్ అని నేర్చిండు, నరేంద్ర అని నేర్చిండు అప్పట్లో. అనేక మంది రవీంద్ర నన్ను జమునక్ అని కూడా బాధ పెట్టాడు. అరే ఈటల అన్న 100 ఎకరాలు అమ్మిండా ఈ ఉద్యమం కోసం 100 ఎకరాలు అమ్మిండు. అనేక మంది గోస పంచుకుంటే గడ పాడవుతాడు. అంటే బాధ నిజంగా. ఇప్పుడు ఆయన ఏమంటున్నట్టు ఉందాక ఉన్నా నేను మరాంసి ఉన్నా, మీరు ఏరు కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతుండు అంటే ఇంకా జనం తప్పే, ఇంకా మేమేదో పొరపాటు చేసినట్టున్నా సుమా, మేము మనసును ఒప్పించినాము. కానీ మాది ఏదన్నా మా చిన్నదో పెద్దదో పొరపాటు ఉంటే మీరు క్షమించాలి. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు, తెలంగాణ తెచ్చిండ్రు, వీళ్ళ వలన కాకపోతే ఈయన కొట్లాడితే ఈయన మర్యాదకి ఇచ్చినాడా?
ఈయన మర్యాద కాబట్టి ఊకే కేసీఆర్ అంటాడని తెలంగాణ ఇచ్చిందా? కేసీఆర్ ముఖం చూసి అరే ఆడున్నాడా పార్లమెంట్లో ఉన్నాడు ఆయన? కేసీఆర్ ముఖం చూసి సుష్మా స్వరాజ్ కానీ సోనియా గాంధీ కానీ వాళ్ళ ఎంపీలు కానీ వీళ్ళ ముఖం కాదా? కేసీఆర్ ముఖం. మనిషి తెలంగాణ కదిలింది. వీళ్ళంటారు కేసీఆర్ ముఖం చూసే ఇచ్చిర్రు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదంటారు. కేసీఆర్ ముఖమే చూసిరా. ఎందుకు సుందర ముఖారం విందామా? సుందర ముఖారం ఆయన సాగు నోట్ల తలకాయ పెట్టిండట, అప్పుడు ఆయన ముఖం చూసి ఇచ్చిర్రంట అంటారు. అంటే ఒకటి తత్తి తారే 1200 మంది చచ్చిపోయిండ్రు. వాళ్ళు కాదట, 1200 మంది చచ్చిపోయింది. వాళ్ళకి విలువ లేదంటే వాళ్ళకు విలువ లేనాడు, ఈయనకు విలువ లేనట్టు కదా వీళ్ళు అంటారు. మరి వాళ్ళకు విలువ లేనాడు 360 మంది తొలి ఉద్యమంలో పిట్టలను కాల్చేసినట్టు కాల్చేసింది కదా. 1200 మంది చచ్చిపోయిండ్రు కదా. అసలు వాళ్ళు ఎవ్వరికి వాల్యూ అంటే కేసీఆర్. మరి కేసీఆర్ దీక్ష చేయడం, సాగు నోట్ల తలకాయ పెట్టడం, ఆయన ముఖం. మరి వీళ్ళని ఎవడు గుర్తిస్తాడు? కొమ్ము మాకు అని చెప్పేది కేసీఆర్. కర్రు కాల్చి వాత పెట్టుండ్లు కాక పెట్టుండే, కర్రు కాల్చి నీకు వాత పెట్టిండ్లు కాక పెట్టిండు. అంత నీ పైసలు ఇచ్చేదానికి ఓకే పెట్టిండు, నువ్వు పైసలు ఇచ్చినాక వాతలు పెట్టిండు. నువ్వు పైసలు తీసుకొని కాంగ్రెస్ వాడు దొరికినాడా? మన దగ్గర రూపాయి లేదు, దొరకకుండా పోయింది. అదే కేసీఆర్ ఏడుస్తాడా? కళ్ళకి నీళ్ళు వస్తాయా అంటే? ఈ ఉద్యమంకి సంబంధించి పక్కన పెడదాం అంటే మేము ఆయన ఓడడం తర్వాత కుంగిపోయే రకం ఏడిచేయడం, బాధపడడం, ఆయనకు అర్ధత అవుతుంటుంది, బాధ అవుతుంటుంది. ఎట్లా అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు ఆయన చాలా చెలిస్తాడు కానీ కాలు మొక్కి తలకాయ కొడతాడు. కాలు మొక్కి తలకాయ కొడతాడు, తలకాయ కోస్తాడు, కోసేస్తాడు. కాలు మొక్కి అయ్యో నేను వేయవాలి చెప్తాదని కాళ్ళు మొక్కి తలకాయ కొడతాడు. కోసే ముందు కూడా మొక్కి కోయడం, మొక్కి కొడతాడు. ఇప్పుడు నిజంగా రోజు బాధపడతాడు ముఖ్యమంత్రి పదవి పోయినందుకు? కొంచెం క్షణం బాధపడతాడు. పక్క మనకు ఇట్లా బయటగానే అది నేను మంచిగా అంతా సూపర్గా ఉన్న, ప్రజల కష్టాలు ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నట్టు. మరి ప్రజల కష్టాలు ఉంటే నువ్వు తిరగాలగా. ప్రజల కష్టాలు ఉంటారు. నేను ముఖ్యమంత్రి చేసిరి, నేను 2 సార్లు ముఖ్యమంత్రి చేసిరి. వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ కన్నీళ్ళు దుడిచితాను తిరగవా? ఎందుకు తిరుగుతలేవు? అది ఇది వాడికేమే కదా నీ పుస్తకాలలో ఉన్నది, లేకున్నా కూడా ఇది నిజమే కదా అంటాను. వాడు కష్టం ఉన్నప్పుడు పోయి రావాలని అనుకోవాలి కదా. మన దోస్తు కూడా ఆపదలు ఉంటాడు. ఆయన మీరే అన్నారు కదా, నచ్చకపోతే అటు అంకల్ని పోడు, ఎవరి మీద ఎక్కడి పోడు. ఇప్పుడు మరి ప్రజలైనా కోటేస్తే ప్రజల ఆయన ముఖం ఏ ముఖం చేస్తారంట మళ్ళీ? ఇప్పుడు ఆయన అది అయిపోయిన యుగమే, ఆయన గడిచిపోయిన. ఇంకెందుకు వస్తున్నాడు బయటకు? అప్పుడప్పుడు వస్తాడు ఎందుకు? ఇంకేమైనా ఆశ ఉందా? చిన్న ఆశ ఉందా నాకేమైనా? మళ్ళీ చిన్న ఆశ అంటే ఇప్పుడు ఈ తప్పులో ఒప్పులో ఇవన్నీ జరిగినాయి ఆయనకి ఎరికే కదా. అంటే అది కూడా పులే, అది ఒప్పుడు పులే కదా. మళ్ళీ అది కూడా పులే అని పిచ్చుకుంటాడు. పొగిడించుకోవడం బాగా ఇష్టమే నాకు, బాగా. రాజాది రాజా రాజా మారుతాడ, జై బాబా విజయ్ బాబా అంటేనే నిమ్మలపడతాడు. మీరు ఆయన ఎప్పుడన్నా వేరే వాళ్ళు పొగడంగా చూసారు దగ్గర? అనేక మంది కాలు మొక్కుడేనా, నేను ఒక్కని తప్ప. నేను ఆయనతో ఫోటో దిగలే, బోకే ఇయ్యలే. ఒకసారి ఆయన బర్త్డేకి ఇక బోకే ఇచ్చితందు పోయినా. అరే వీడు బోకే ఇయ్యాడు కదా, నాకు ఎందుకు ఇస్తాడని ఆయన గమనించండి. ఇక వీడి పార్టీలు ఉండరు అనుకున్నాడు. అనుకొని ఫోటో దిగానా అంటే పోతాను రాను ఫోటో అన్న ఒకటి దిగు అన్నాడు అంతే. మిగతా వాళ్ళంతా కాలు మొక్కుతారా? అంటే మిగతా వాళ్ళని కాదు, కొంతమంది మొక్కి పోగొడతారా సార్? మీరు గ్రేట్ అంటారా? అట్లని కాదు కానీ కొంతమంది వద్దన్నా కూడా ముచ్చట పెట్టుకోడు ఉంటాడు కదా, వద్దన్నా ముచ్చట పెట్టుకోడు ఉంటాడు కదా, అలా చూడ వాళ్ళు అంటారు. పాటలు కూడా వాడించుకుంటారు అంటారు. అంటే ఆయన పాటలు అంటే నేను ఏమంటానంటే ఆయన కవి. కేసీఆర్ కూడా కవి రాస్తాడు. గానం మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆయన పొందిక ఉంటుంది. కవి హృదయం కూడా ద్రవించినట్టే అవుపడతాడు. మరి కానీ మళ్ళీ లాస్ట్ ద్రవించినట్టే అవుపడతాడు, చూస్తుంటే ద్రవించినట్టే అవుపడతాడు. అంటే మంచి మనసున్నోడు కూడా ఈ భోజనాలు పెట్టే కాడ ఇది మాత్రం చాలా. అంటే కూతురు కొడుకు వచ్చి ఎడగొట్టారంటారా మరి? అంటే వీళ్ళు రాకపోతే మాత్రం ఆయనకి ఏం కాకపోనే, ఇంత పేరు చెడు వీళ్ళు రాకపోతే ఆయనకి ఏం కాకపో, అంతే, ఏమీ కాక. మీరందరే ఉంటుంటారు. వీళ్ళందరూ నిలగొట్టే కొట్టి తిట్టుని అందరి దగ్గర పెట్టుకున్నాయి. కాదన్నా, జనరల్గా మనకి ఎప్పుడన్నా పరిచయం ఉంటే కొంచెం అనుబంధం ఉన్న వాళ్ళకు
సరే మనం దూరం ఉన్న ఎప్పుడైనా ఫోన్లన్నా మాట్లాడుకుంటాం. అసలు మీకు అట్లా నార్మల్గా ఫోన్ కూడా చేయడము ఏదన్నా అంటే వాళ్ళ కుటుంబమే నాకు వాళ్ళ కుటుంబమే నా ఫోన్ లావట్లేదు. నేను ట్రై చేసిన. ఇప్పుడు కవిత పోయినప్పుడు నాకు బాధ అనిపించింది. కవిత జైలుకు పోయినప్పుడు నాకు బాధ నేను బాధపడ్డాను. బాధపడ్డాను. నేను చెట్టు కింద కూర్చొని చిన్న పూసుకున్నట్టుంటే నా పిల్లం వచ్చి అడిగింది, ఏంది అయ్యాల బాధపడుతున్నావు, ఎట్లా ఉన్నావు, పొద్దున్న నుంచి ఛాయ్ తాగలే, మంచిలు తాగలే, నువ్వు ఏం తాగలే. అరే పొల్ల మా చేతులలో పెరిగినట్టు రాజకీయంగా పెరిగింది, ఇవాళ జైలు ఇటువంటిది. పోతే నాకు కేసీఆర్ ఓడిపోయిన రోజు ఆడ ఆ మూలకున్న రోజు ముడకొడక అందరినీ దూరం చేసుకునే, ఎవడు లేకపోయా, ఒంటరి అయిపోయా. అయితే ఈ సందర్భంగా ఒక్కటి చెప్పాలి. ఇప్పుడు మా వాళ్ళు ఏమనుకుంటానంటే, అరే కేసీఆర్ నువ్వు అనరాని మాటలు మాట్లాడుతున్నాను కొంతమంది. మా అడగుట సీన్ అని ఉండే, మా చిన్నమ్మ కొడుకు వాడు, మా అడగుట సీన్ అని ఉండే, అన్నా నువ్వు ఈ పార్టీ నుంచే పోకపోనుంటివి, పోయినవే, పోయినా కూడా ఈ కడుపులో బెకిలిచ్చే మాటలు మాట్లాడుతావు అని అంటాడు. ఇప్పుడు నేనేమంటా అంటే అడ్డగుట్ట సీను ఆయన వీరాభిమాని, వీరాభిమాని కేసీఆర్కు వీరాభిమాని. కానీ అడ్డగుట్ట సీనులో జనరల్ సెక్రటరీ చేస్తేంది మరి గుర్తింపు లేదు. పాపం వీరాభిమాని ఒక గుర్తింపు చేస్తేంది మనకు ఒక జనరల్ సెక్రటరీ ఇచ్చేది. మా బక్కనాగరాజు జనగామలో ఒక వీరాభిమాని ఇవాళ నిదానిలో ఉన్నాడు, ఇన్ని దానిలో ఉన్నాడు అని జనరల్ సెక్రటరీ చేస్తేంది. మా నాగరమైన వెంకట్రాములు మహా మేధావి, ఆయన నీ పార్టీలో ఉన్నాడు, ఆయనకు ఒక పోస్ట్ కల్పిస్తుంది. ఇది ఓడిపోయిన పోస్టే, ఇది వచ్చేది కాదు, సచ్చేలేదు కాదు, కానీ దాన్ని అయినా అది కూడా ఇస్తలేవు కదా అంటాను. వాళ్ళ ఖుషి తీరదానికి మళ్ళీ ఎవరినో నీ వల్లనే పెట్టుకుంటాను కదా, నీ వల్లనే పెట్టుకుంటాను కదా. వాళ్ళకి ఏదైనా పొజిషన్ కల్పిస్తేంది. మొన్న ఎమ్మెల్సీలు చేసినావు, ఎవరు ఈయన ఎవరు అయినా ఆయన మొన్న ఎమ్మెల్సీ చేసినాడు దాసోత్రావన్ అండి. ఏ పార్టీ? ఇప్పుడు బీఆర్ఎస్. ఆయన ఏ పార్టీ పోయాడు? అంతకంటే ముందుగా ఏ పార్టీలు ఉండే? చిరంజీవి బీజేపీకి ఢిల్లీకి పోయిండు, మళ్ళా ఇటు దిగిండు. ఇక బీజేపీ పోలే, ఢిల్లీకి పోయిండు, ఇటు దిగిండు. మరి గసంటోని చేసినావు. ఇంకా వి ప్రకాష్ గారు ఇంకా నీకు ఉన్నాడు కదా, ఇంకా ఉన్నాడు కదా, నీకు కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాడు, నిన్ను కాపాడుతాడు కదా. గాయన గటోని చేస్తే ఏమో, గటోని చేస్తే ఏమో ఉన్నా లాయల్టీ ఉన్నారంటారు. సరే వీళ్ళందరూ ఎంత లాయల్టీగా ఉన్నారే. ఇప్పుడు హైదరాబాద్లో కాదు వి ప్రకాష్ అన్న నాకు ఇంకా ₹1 కోటి అప్పు ఉంది అంటుడు. అప్పు ఉన్నది పాపం. మరి కేసీఆర్ కి ఇంత లాయల్టీ ఉన్నది, అప్పు అంటే కేసీఆర్ సిగ్గుసేటే కదా, కేసీఆర్ అవమానమే ఉన్నది. ఎందుకో ఏమో నాశనం కాలం ఏదైనా ఉండను కానీ ఇప్పుడు కేసీఆర్ అరే ఆయనకు ఆదుకోనుండే, ఆయన ఆదుకోనుండే, ఆయన చెప్పేదనక యువతలకి ఆయన మాట ఎల్లనియకుండా చూడనుండే, గంత దాకా వచ్చిందా ఎల్లనియకుండా చూడనుండే. అదే మేమైతే పార్టీ నుంచి వెళ్ళిపోయినామే, పార్టీ నుంచి వెళ్ళిపోయి మా అమ్మ చూడకు, నాకు మేము నిన్ను రూపాయి అడుక్కోలే ఆనాడు కూడా, నీకు 5 లీటర్ల డీజిల్ పోసుకోలేదు మేము. తిరిగి నాడు 20 ఏళ్ళు నేను ఎంబడి ఉన్నాం, ఎన్నడన్నా నువ్వు రూపాయి ఇచ్చినావా చెప్పు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టినాం ఫలానా గొల్లరాజు గారికి అని చెప్పు. మరి మీరు వాళ్ళ లెక్క మరి మంచి ఇసుక దందా, భూదందాలు ఇవన్నీ చేసుకుర్రా? కాదా, నేను ఏ దందా చేయలేకనే నేను నిష్కలంకంగా ఉన్నా కాబట్టి, నేను సాఫ్గా ఉన్నా కాబట్టి నాకు వాయస్ ఉన్నది. మీ అసలు పిలిచి మాట్లాడతాను, వాళ్ళని మాట్లాడతాను. ఒక్కొక్కడు 100 కోట్లు సంపాదించిన చిన్నోళ్ళు 100 కోట్లు సంపాదించిన వాళ్ళు నువ్వు ఎందుకు పిలుతలేవు? 100 కోట్లు నువ్వు వెళ్తాను అంటాను. మేము ఎంక్వైరీ చేస్తాం తర్వాత, చేయలేదు కానీ పిలిచిన 100 కోట్లు ఉన్న వాళ్ళను నువ్వు పిలుతలేవు కదా, పిలితానికి ఏం తడబడా? నీ మీద కూడా సంపద ఆరోపణ చెప్పన్నా అంటే వాడు తడబడతాడు అంటే వాడిని పిడచకడతాను నాలుకే. నిజంగా మీరు ఎక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు? అరే ఆయన అవసరమే లేదు నాకు, నేను ఏదో ఏమీ లేదు కాకలేదు ఉద్యమం టైంలో అధికారంలోకి వచ్చినాక కానీ. అరే నన్ను గొర్రెల పెంపకందారుల దానికి చైర్మన్ చేసి నా భుజం మీద తుపాకి పెట్టి యాదవులను అందరిని కాల్చిండయా. ఎట్లా అది చెప్పండి. 21 గొర్రె. నేనేమన్నా అంటే అరే మావానికి చెక్కియే, వాళ్ళు కొనుక్కుంటారు ఇజ్జత్దారులు. ఈ ఎక్కడికో జిల్లాలో పోయి తెచ్చి వద్దనా నువ్వు, ఎందుకంటే మా వాళ్ళు మాట తప్పని వాళ్ళు. నన్ను చైర్మన్ వద్దని చెప్పిన, నేను అమ్మతోటి చెప్పిన వద్దంటే నన్ను చేసిండు.
అరే ఓ వద్దంటే చేసిండు మెదకుల్నే దాని ఇనాగ్రేషన్ మీటింగ్ మెదకుల్నే నేను సభాధ్యక్షుడు వహించాలిగా అవును మీరే అధ్యక్షులు ఉండాలి ఆయన వహించాడు ఏమో ముఖ్యమంత్రి కాబట్టి వహించాడు కదా సరే అనుకో మన దేశభా శ్రీనివాసతో మాట్లాడించాడు ఇదేంద్రు వీనికి ఏదో నాశనకాలం పుట్టింది రా అనుకున్నప్పుడే ఇదేదో మిమ్మల్ని చైర్మన్ చేసుడు ఎందుకు వాడెవరితో మాట్లాడించడే దేశభా శ్రీనివాస్ ఉపన్యాసకుడే అనుకుందాం అరే దేశభా శ్రీనివాస్కు గొర్రెలకేం సంబంధం మరి ఆయన దేశభా శ్రీనివాస్ వేయాల్సింది గొర్రెలకేం సంబంధం ఆయనకు అవును తెలియదు కదా గొర్రెల గురించి ఇప్పుడు నేను ఆల్ ఇండియాలో అమెండ్మెంట్ చేయించుకొచ్చిన అది వరకు గొర్రెల మీద నిషేధం ఉండే అదేంటన్న స్టోరీ అవును చాలా మంది ఫోన్ గొర్రెలు చెట్లను నాశనం చేస్తాయని సాధ్యమైనంత మట్టుకు వాళ్ళకు సహాయం చేయకుండా ఆ జాతికి ఇక అంటే ఆ గొర్రెలు అనే జాతి పెంపు అయితే ఈ చెట్టు నాశనం అవుతాయని గొర్రెల పెంపకాన్ని మొత్తం భవిష్యత్తులో లేకుండా మెల్లమెల్లగా క్రమేణా దేశంలో లేకుండా అయితే అంటే నేను తుమ్మ చెట్టు ఒక పక్కకు గొర్రె పొడేలు ఒక పక్కకు వేసుకొని నేను ఒక్కనే 10,000 మందిని జమ చేసిన ఆల్ పార్టీస్ యొక్క పార్లమెంట్ మెంబర్లను అసెంబ్లీ మెంబర్లను మంత్రులను పెరుమల రామకృష్ణుడు ఆనాడు సంగమరెడ్డి సత్యనారాయణ వడ్లకొండ నరారు గారని సిపిఎం నాయకుడు ఉండే ఆయన అధ్యక్షతన మీటింగ్ పెట్టిన ఆయన అధ్యక్షతన మీటింగ్ పెట్టి అప్పుడు మాకు జంగారెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ ఉండే ఆయన తోటి దాన్ని ఫైల్ కదిలిపించిన ఢిల్లీ దానిక కదిలిపించినాక దత్తాత్రేయ గారు సికింద్రాబాద్ ఎంపీ అయినాక ఆయన పూర్తి చేసుకొచ్చాడు అప్పటి నుంచి ఆల్ ఇండియాలో ఆ నిషేధం ఎత్తేసిళ్ళు నేను ఏంటంటే గొర్రె గడ్డి మెత్తది మేక చెట్టు మెత్తది అందులో అయితే మీరు మేకలకి ఇయ్యకుల్లి కానీ గొర్రెలకి ఇయ్యాలని అసలు అట్లా అట్లా డౌట్ ఎవరికి వచ్చింది ఆ డౌట్ అది ఎవరు అన్నారా మాట ఆల్ ఇండియాలో ఈ గొర్రెలు వృక్ష సంపదని నాశనం చేస్తే గొర్రెల మేకలకు మనం రుణ సౌకర్యం ఇచ్చి వాటిని ప్రోత్సహించద్దనే ఆలోచన ఆల్ ఇండియాలో జరిగింది ఎవడో చేసాడు పెద్ద చర్చ ఎవడో చేసి దాన్ని బంద్ పెట్టారు దాన్ని కథం పట్టించారు అప్పటి నుంచి మనకు అప్పియపోయేది గొర్రెలకు ఈ ప్రోత్సహించకపోయేది దాన్ని అయితే గొర్రెలు గడ్డి మెత్తాయి వాటి యొక్క ఎరువు సాంద్రత ఉంటుంది వాటి తోలెక్కరకు వస్తుంది వాడు ఊలెక్కరకు వస్తుంది అనే విషయాన్ని నేను కేంద్ర దానిక తీసుకుపోయినా ఆ దత్తాత్రేయ గారు కూడా యాదవ కులస్తుడికి సంబంధించిన వాడు కాబట్టి ఆయన దాని ఎంబడి పడి ఆయన సికింద్రాబాద్ ఎంపీ అయినాక చేసాడు జంగారెడ్డి గారు కాకపోయినా కూడా నాకు ఆయనకున్న సాన్నిధ్యంతో నేను అక్కడ తొలికేక వరంగల్ జిల్లాలో పెట్టడం జరిగింది దానికి వాల్యూ వచ్చింది మంచి పని చేశారు అటువంటి దాన్ని ఏం చేసిండు ఈయన ఇప్పుడు ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడిండు తర్వాత మంత్రి మీరు మాట్లాడలే నేను ఎక్కడ ఆఖరి కృతజ్ఞతనే చెప్పాలి కదా అప్పుడే అనుకున్నా వీడు నాశనకాలం దీనికి పెట్టింది ఇక దీన్ని దొక్కుతారా వీడు తింటాడు తినే పద్ధతి పడుతుంది అనుకున్నాను అసలు మీకు చైర్మన్ వద్దన్నా ఇచ్చి ఆ ప్రారంభ సభలో మిమ్మల్ని మాట్లాడకుండా చేసి మళ్ళీ మీరు చెక్ ఇవ్వమని అడిగితే చెక్కులు ఇవ్వాలన్నా మా వాళ్ళు దొంగలు కాదు లంగలు కాదు అరే చెక్కులు ఇవ్వాలన్నా వాళ్ళకు ఇదంతా నువ్వు వేరే కాడ కొనుడు అంటే ఇదేదో నాశనకాలం చేస్తుంది ఇదంతా బ్రోకర్ల చేతికి పోతుంది మధ్యవర్తుల చేతికి పోతుంది అని నేను ఇక పంచాయతీ పెట్టుకున్నా అప్పటి నుంచి ఆయనకు నచ్చలే అది నచ్చలే అంటే ఏదంటే ఊ కొడితేనే అంతే ఊ అనేటోడే ఉన్నాడు ఇలా టీఆర్ఎస్లో ఊ అనేటోడు ఉన్నాడు లేకపోతే ఆశపడ్డోడు ఉన్నాడు కొంచెం ఎంతో కొంత కాదే ఇప్పుడు ఈ ఉద్యమకారులు ఎవరికింటారే ఎవరికినాడు ఉద్యమకారుడు ఇన్నాక వాడు ఉద్యమకారుడు ఎట్లా అవుతాడు వాడు నకిలీ అవుతాడు ఇక ఉద్యమకారుడు ఇన్నాక వాడు ఉద్యమకారుడు కదా నకిలీ ఇప్పుడు మన వీసీ గారు ఉన్నాడు ఆయనకు ఒక భావజాలం ఉంటుంది ఎవరికైనా వింటాడా ఎవరికినాడు అది పక్కన పెడతాను మీరు హర్ట్ అయ్యారు సభ రోజు ఈ అట్టంటికి నాశనకాలం కూడింది బాధ ఇప్పుడు చైర్మన్ పదవి ఇవ్వకుండా ఇవ్వకపోతే ఏం కాకపోవు ఆ పదవి ఇచ్చి అసలు మీరే మెయిన్ ఎవరు ఎన్నన్నా మాట్లాడినా ఇక చైర్మన్ మాట్లాడతాడని అంటారు కదా మరి మీరు ఎన్నడూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి చెప్పలే చెప్తే ఇంట్లో ఏం కాలిపోతుంది ఇప్పుడు ఫండ్స్ కూడా మీ చేతిలో మీకు వెళ్ళివ్వలేదు చైర్మన్కి ఏం అధికారం ఉండదు తీర్మానం చేసే అధికారమే వారికి ఎండీకే అధికారం ఉంటుంది ఎండీ ఎవరు అప్పుడు ఇక అనేక మంది ఉంటుంది ఎండీకే అధికారం ఉంటుంది ఈ ఎండీకి
మంత్రి మీరు అలా పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఎండి మంత్రి చేతులు ఉంటాడు, మంత్రి ఆయన చేతులు ఉంటాడు. కేసీఆర్ చేత అచ్చా మన కర్మ ఏందంటే శ్రీకృష్ణుడు పుట్టిండు ఇదే వంశంలో, కంసుడు కూడా పుట్టిండు. ఎవరు కంసుడు? కంసుడు హింసావాది కదా. అవును, ఈ స్టోరీలో కంసుడు ఎవరు అంటున్నా? సీరన్న, తలసని సీరన్న. సీరన్న కంసుడు. ఆయనను వాడి దీన్ని దొక్కించిండు. పశు సంవర్ధక శాఖ ఇచ్చి దీన్ని ఈ గొల్లది కథం చేయాలి, ఎందుకంటే ఫండ్స్ వస్తాయి, దీనిలో 1000 కోట్లు కథం చేసిండు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు. సెంట్రల్ ఎక్కడ చెప్పాలి, మేము ఇచ్చినాం అంటారు. అరే ఎక్కడి నుంచి ఇస్తారా? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. ఇప్పుడు దేశం అంతా ఇస్తాను, నువ్వే ఇస్తాను. మరి మంది కుట్టిన బిడ్డని మాకు ముట్టిరని ముద్దాడిరు. అరే దేశం అంతా కూడా ఇస్తాను కదా, గొర్రెలను ప్రోత్సహిస్తాను. అది నువ్వేనా? అరే ఈ రాజయ్య వాడు చేసిండు, నీ చెప్పు అని దమ్ముంటే. అరే నేను అమైండ్మెంట్ చేయించుకొచ్చినా, దత్తాత్రేయ గారి ద్వారా అమైండ్మెంట్ తీసుకొచ్చాను. అప్పటి వరకు గొర్రెలకు మనకు ఎన్సిటీ ద్వారా రుణ సౌకర్యం లేదు. మీరు అంత కష్టపడి తీసుకొచ్చి దొంగలు మింగిరి ఇక్కడ నాశనం చేసిండ్రు. రాజస్థాన్లు ఇస్తాను, మధ్యప్రదేశ్ ఇస్తాను. అరే అక్కడ ఆ వృత్తి ఎవరు చేస్తాను వాళ్ళకి ఇస్తాను సౌకర్యం. గొర్రెలు దేశం అంతటా పెరిగినాయి, దేశం అంతటా గొర్రెల సంతతి పెరిగింది. ఇప్పటికి కూడా రాజస్థాన్ తర్వాత మనమే ఉంటాం, రాజస్థాన్ తర్వాత మనమే ఉంటాం. సూపర్ అసలు. ఓకే, ఎందుకంటే ఈ వృత్తి పెద్ద వృత్తి, ఇది పెద్ద వృత్తి, చాలా పెద్ద వృత్తి. మళ్ళీ వ్యవసాయానికి అనుబంధమైన వృత్తి. గొర్రెల పేరు అరే మామూలు స్థాయిలో ఉన్నారే మనోళ్ళు. నేను అందుకనే మన యాదవుల కోసం విజ్ఞప్తి చేసిన. చాలా మంది నాకు ఫోన్లు చేసి కొందరు అభినందిస్తారు, ఎక్కువ మంది కొద్దిమంది తిడుతురు. నువ్వు రాజయ్య సార్తో చేపిస్తున్నావు, కేసీఆర్ను పొట్టు తిడుతుండు, ఏంది ఇట్లా తిట్టుడా అవసరమా అంటారు. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు నేను తిడితే బాధపడుతుంది, అసలు మర్మం తెలియని వాళ్ళని నా బాధ. అవును, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు అని నేను అంటలేదు. వీరాభిమానులు, దూరం నుంచి చూసేటోళ్ళు వీరాభిమానులు. నేను దగ్గర చూసిన, అన్ని దగ్గర చూసిన. నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను, మీరు బాధపడితే, ఒకవేళ మిమ్మల్ని నేను బాధ పెడితే మీరు క్షమించు. కానీ నేను కేసీఆర్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టాలి. పెట్టకపోతే న్యాయం. నేను తక్కువ చేస్తాను. కానీ ఆయన ఓటమిని నేను కళ్ళ చూసిన, ఒక బీసీ ముఖ్యమంత్రిని కూడా కళ్ళ చూస్తా. నేను ఒక బీసీ ముఖ్యమంత్రి, అరే నేను పక్క పొంటి ఉంటున్నా అండి, అరే నేనే ఇన్ఛార్జ్ అయితే, అరే నేనే ఇన్ఛార్జ్ అయ్యా. అదే మీరే ఇన్ఛార్జ్. అరే కృష్ణుడు లేదు, పాండవులు గెలిచినారే, అసలు గెలవలేరు కదా. గెలవలేరు, అర్జునుడు యుద్ధం చేయలేడు. ఇప్పుడు గమ్మాను ఎందుకు కాలే, ఇప్పుడు గమ్మాను. మీరు వెళ్ళిపోగానే ఆయన అవుట్ అయిపోయాడు. అరే నేను అవుట్ అవుతాడని ముందుగానే చెప్పిన, రికార్డు పరంగా ఉన్నది. మీరు ఏదైనా టీవీలు పరిశీలించు, మనం సోషల్ మీడియాలో చెప్పిన, మీరు ముందే చెప్పేసి సోషల్ మీడియాలో చెప్పిన, ఒక్క పార్లమెంట్ సీట్ రాదని చెప్పిన, ఒక్కటి కూడా రాదని చెప్పిన. ముందు ఎలక్షన్ కంటే ముందు నేను మైక్ టీవీలో చెప్పిన, బుచ్చన్న మీ స్టూడియోకి మళ్ళా చెప్తా అని చెప్పిన. బుచ్చన్నతో ఒక్క సీట్ వచ్చే అవకాశం ఉండే, అది కేసీఆర్ పోటీ చేస్తే బెదకు వచ్చేది ఉండే. ఆయన భయస్థుడు, భయపడ్డాడు, ఓడిపోతే పరువు వద్దని భయపడ్డాడు. అందుకని ఆ సీటు కూడా గెలవదని. ఆల్రెడీ కామారెడ్డిలో కూడా ఓడిపోయింది కదా, ఎమ్మెల్యే కామారెడ్డిలో ఓడిపోయింది. సరే ఈడ గెలిచిండు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోడు కదా. అదే ఈయన అయ్యేది కూడా ఏం లేదు. బాగా పిరికితనం ఉంది, బాగా కసాయితనం కూడా ఉంది. అగ్రెసివ్ ఉంటాడు, వెరీ భయపడతాడు. రెండు ఉన్నాయి తీవ్రంగా, ఏది ఉంది ఎక్స్ట్రీమ్ లెవెల్. అయితే ఆయనకి ఏదో మల్టిపుల్ డిజాస్టర్ ఏదో రోగం ఉందట, అది దిలీప్ కుమార్ ఆయన పిఏ ఉండే కదా అన్న, మాజీ ఎమ్మెల్సీ కాదు. ఆయనకు మంచిగానే ఉన్నాడు, అప్పుడు ఇట్లయితాడు అప్పుడు ఇట్లయితాడు ఒక డాక్టర్ చెప్పినట్టు కదా. ఆయనకు అపరిచితుడు ఉన్నాడు, ఆయన పైల్స్ ఉండే అది ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. మల్టిపుల్ డిజాస్టర్ ఏదో ఉంది, అపరిచితుడు అవుతాడు ఈయన కోణం. ఇప్పుడు అట్లా కాదు, దిలీప్ అన్న ఆయన పిఏ ఉన్నాడు కదా. దిలీప్ అన్న ఆయన పిఏకున్నాడు, పిఏకుండి ఆయన చేసిండు, పిఏకుండి ఆయన చేయవలసింది ఆయన చేసిండు. అంటారు మనకు చూసినామా, కానీ అదే పిఏ ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ ఇవన్నీ ఆయనకి ఏదో అవన్నీ మళ్ళీ సరి చేసిండు, అవన్నీ సరి చేసిండు. ఇప్పుడు అన్న తిట్టద్దు పాపం, అన్న తిట్టద్దు. మా సొంటలు తిట్టే అధికారం ఉన్నది, దిలీప్ అన్నకు తిట్టే అధికారం లేదు. ఆయన కూడా పెద్దగా తిట్టాడు కానీ విషయం చెప్తుంటాడు, పెద్దగా తిట్టాడు కానీ విషయం చెప్తాడు. ఎందుకంటే తిట్టద్దు కూడా, మెయిన్ తిట్టచ్చు.
మీరు కలిసి ఉన్నారు అరే కలిసి ఉన్నాము, కలిసి తిప్పల పడ్డాము. కాకపోతే ఆయన తిట్టొద్దు అంటున్నావు కానీ ఆయన కూడా చాలా అవమానించినట. ఇప్పుడు ఈ కేసీఆర్ కోపం వస్తే ఇరగా మరగా తిడతాడట కదా. నేను ఆఫ్ ది రికార్డ్ చెప్తా ఇప్పుడు. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇదే అండి అన్నతోని సంచలన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి PMR TV.